హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బ్లాక్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్ లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకుంటాం. డోంట్ గెట్ వరీడ్ అబౌట్ దెమ్, జస్ట్ బీ రెడీ. స్క్రీన్ సగమే చూపిస్తాను, మిగిలిన సగంలో నా నోట్స్ అనేది ఉంటుంది యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ ఆ నోట్స్ కూడా ప్రాపర్గా నేను చూడలేకపోతున్నాను. ఇక్కడ చిన్న ఎర్రర్ వల్ల నోట్స్ అనేది సరిగ్గా రావట్లేదు. మనకి లెఫ్ట్ లో యాక్చువల్గా ఒక చిన్న నోట్స్ వస్తుంది. బట్ ఎనీవేస్, ప్లీజ్ ఒకసారి మీరు చూసుకున్నట్టయితే నేను అన్నిటినీ రెడీగా ఉంచేశాను. నో ప్రాబ్లం, మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. అలాగే గ్లోబల్ స్కోప్, అలాగే బ్లాక్ స్కోప్ అన్నింటినీ రిమూవ్ చేసేసాను. యా, సో నౌ యూఆర్ ప్రాపర్. బ్లాక్ స్కోప్ అంటే ఏంటండి? బేసికల్లీ బ్లాక్ స్కోప్ ఈజ్ నథింగ్ బట్ ద situation where one particular variable declared inside a function is not being able to get access. ఏమేం వేరియబుల్స్ అవుతాయండి? అవి లెట్ కాన్స్టెంట్ మాత్రమే ఆ వేరియబుల్స్ అయి ఉంటే అప్పుడు బ్లాక్ స్కోప్ అనేది సాటిస్ఫై చేస్తుంది. మరి గ్లోబల్ స్కోప్ అంటే ఏంటండి? ఎబిలిటీ ఆఫ్ ఎ వేరియబుల్ టు బీయింగ్ యాక్సెస్డ్ టు బీయింగ్ గెట్ యాక్సెస్డ్ బై ఈవెన్ అవుట్ ఆఫ్ ది ఫంక్షన్. దట్ ఈస్ ది గ్లోబల్ స్కోప్. సో బ్లాక్ స్కోప్ కాబట్టి ఫంక్షన్ బ్లాక్ స్కోప్, ఓ యా, సారీ, ఫంక్షన్ బ్లాక్ స్కోప్. యాక్చువల్లీ మనం ఇక్కడ పారామీటర్స్ తీసుకోవాలి. ఎక్స్ కామా వై కామా జెడ్ అని తీసుకున్నాం. ఓకే, సో ఇఫ్ నాట్ మనం ఇలా కూడా చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్, లెట్ ఎక్స్ కామా వై, దిస్ కుడ్ బి టేకెన్ లైక్ దిస్. x10 పెట్టుకుంటాం, y20 పెట్టుకుంటాం, రిటర్న్ x ప్లస్ వై. దిస్ ఈజ్ అ బేసిక్ థింగ్ వీ వాంట్ టు హ్యావ్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక లెట్ x ఈక్వల్స్ టు అన్నప్పుడు యూ కెన్ అబ్జర్వ్ బ్లాక్ స్కోప్ అని పెట్టుకుంటే ఈ ఫంక్షన్ వస్తుంది. సో మనం బ్లాక్ స్కోప్ అని పెట్టాం, x ఈక్వల్స్ టు 10 అని పెట్టుకుంటాం. సో ఇక్కడ కన్సోల్ లాగ్ వాల్యూ ఆఫ్ x ఈజ్ అని చెప్పి we print వాల్యూ. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే బ్లాక్ స్కోప్ మనం తీసుకుంటే 10 వస్తుందండి వాల్యూ. లెట్ us take 50 and try again. 10 is the value. Why? Redeclaration is accepted for let only in different functions. ఓకే, సో బ్లాక్ స్కోప్ అదేనండి. బ్లాక్ స్కోప్ దేని గురించి చెప్తుంది అంటే, లెట్ మీ వన్స్ గెట్ బ్యాక్. బ్లాక్ స్కోప్ దేని గురించి చెప్తుంది అంటే, ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఈ ఎక్స్ అండ్ వై అనే వేరియబుల్స్ బయటికి రాలేవు. అది ఎలాగా అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి రిటర్న్ ఆఫ్ బ్లాక్ స్కోప్ అని కొట్టినప్పుడు సి అవుట్పుట్ 70. ఓకే, బట్ హియర్ ఇట్ ఈస్ ఎర్రర్. వై? ఆర్గ్యుమెంట్ ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్టెడ్.
మనం యా ఇలా ఉండాలి. ఇక్కడ 70 వస్తుంది, 10 వస్తుంది. బట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, వీఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ ది వేరియబుల్స్. సో మనం ఇక్కడ ఎక్స్ప్రింట్ చేస్తాం. ఎక్స్ప్రింట్ చేస్తే చూడండి, ఎర్రర్ ఇస్తాం. డిడ్ యూ అబ్జర్వ్? సో ఎర్రర్ రావాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు గెట్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే అవుట్పుట్ 70 కాదండి, ఎర్రర్ రావాలి. వై షుడ్ దట్ ఎర్రర్ కమ్? బికాస్ దిస్ పర్టికులర్ ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు బీ హియర్. యాజ్ వెల్ యాజ్ ఎక్స్ ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ రీడిక్లరేషన్ జరిగింది. వాట్ ఇఫ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఇది పెడితే డిక్లరేషన్ అయిన తర్వాత ప్రింట్ చేస్తే 10 వస్తుంది. ఆబ్వియస్లీ దట్ వాస్ నోన్. బట్ ఈ వాల్యూ వేరు అని చెప్పడానికి ఇదే ప్రింట్ స్టేట్మెంట్ ముందు ప్రింట్ చేసి, అంటే ఈ వాల్యూ ప్రింట్ చేయడానికి ఇక్కడ మనం ప్రింట్ చేసుకుంటే ఈజ్ ఇట్ యాక్సెసిబుల్? నో. దిస్ ఈస్ బ్లాక్ స్కోప్. నౌ గ్లోబల్ స్కోప్. గ్లోబల్ స్కోప్ వచ్చేస్తే ఫంక్షన్ జిఎస్ అని పెట్టుకుందాం. గ్లోబల్ స్కోప్ లో వేర్ ఎక్స్ కామా వై, దీస్ ఆర్ టూ డిఫరెంట్ వేరియబుల్స్ వీఆర్ టేకింగ్. x50, y20, రిటర్న్ x ప్లస్ y. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జిఎస్ సెవెంటీ. ఓకే, ఇది ఫంక్షన్ కాల్ చేశాం కాబట్టి వచ్చింది. అదే ఎక్స్ ప్లస్ వై అంటే ఎర్రర్. ఎందుకంటే ఇక్కడ వేర్ వేరియబుల్ అయినా కానీ గ్లోబల్ స్కోప్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్ కెన్ బి యూస్డ్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ లెట్ ఎక్స్ కామా వై అనేది మళ్ళీ రావాలి. అప్పుడు నాన్ అని వస్తుంది. అంటే ఇక్కడ మనకి అవుట్పుట్ ఏం రాదు, బట్ హియర్ దిస్ పర్టికులర్ వేరియబుల్స్ ఆర్ బీయింగ్ యాక్సెస్. సో దట్ ఈస్ అబౌట్ block scope and global scope. Now coming to the objects. What are these objects? How do we create the objects? ఇక్కడ నుంచి జావా స్క్రిప్ట్ సెషన్స్ అన్ని ప్రాక్టికల్ గా వెళ్తూ ఉంటాయి. సింపుల్ గా ఇలాగే ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే నేను మీకు నోట్స్ అయితే చూపించగలను. నోట్ ప్యాడ్ నేను మీకు చూపించగలనండి. హియర్ ఇట్ ఈస్. బట్ యాక్చువల్లీ నేను నోట్ ప్యాడ్ కూడా చూపించాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇది మనకి అలైన్మెంట్ సరిగ్గా అవ్వదండి, చాలా చిన్నగా వస్తుంది. సో మనం బేసిక్గా చేయాల్సిన పని ఏంటంటే స్క్రీన్ని 2 ముక్కలుగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంత అవసరం లేదు, చేస్తే ఇలా వస్తుంది కాబట్టి నేను ఊరుకున్నాను, నేనేం చేయలేదు. సో దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ వి పర్ఫార్మ్ సంథింగ్. ఓకే, సో ఏం ప్రాబ్లం లేకుండా ఉండాలంటే అక్కడ నోట్స్ అలా ఉంటుంది, మీరు అది చూసుకోవచ్చు. డేటా టైప్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. బట్ బిఫోర్ దట్ వీ గెట్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్స్. అసలు ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? హౌ డు వి క్రియేట్ ఆబ్జెక్ట్స్? లెట్ యూజ్ చేయొచ్చు, బట్ మోస్ట్లీ మనం కాన్స్టాంట్ యూజ్ చేస్తాం, బికాస్ ఆబ్జెక్ట్ వాల్యూ అనేది ఫిక్స్డ్ గా ఉండాలి కాబట్టి. ఓకే, సో కాన్స్టాంట్ కార్ ఈక్వల్స్ టు అని చెప్పి కర్లీ బ్రేసెస్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు బేసిక్ గా ఇది ఎలా ఆబ్జెక్ట్ అవుతుందంటే, హియర్ టైప్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, మోడల్ ఇట్స్ ఎ ప్రాపర్టీ. కార్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, టైప్, మోడల్, కలర్. ఇక్కడ చూడండి పైన ప్రాపర్టీ అని వస్తుంది కదా, ఇట్ ఈస్ అ ప్రాపర్టీ. ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇనీషియల్లీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్ పర్టికులర్ థింగ్స్ ఇస్, ఇక్కడ టైప్ అనే కాదండి, వీ కెన్ ఈవెన్ గివ్ నేమ్. నేమ్ కెన్ ఆల్సో బి గివెన్. దీస్ ప్రాపర్టీస్ నీడ్ నాట్ టు బి డిక్లేర్ initially.
డైరెక్ట్లీ దే కెన్ బి రిటర్న్ లైక్ దిస్. అంటే ఇక్కడ మనం లెట్ ఇలాంటి ఏం తీసుకోవక్కర్లా. అలాగే అనదర్ అడ్వాంటేజెస్, ఇలా లైన్ స్పేసెస్ మీన్ లైన్ బ్రేక్స్ అంటాం దీన్ని. ఇలా లైన్ బ్రేక్స్ ఇచ్చి కూడా రాసుకోవచ్చు. ఈవెన్ దిస్ ఈజ్ యాక్సెప్టెడ్ టు బి అన్ ఆబ్జెక్ట్. ఓకే, so this particular acceptance of being an object is something an advantage for us. So now how to access the property? See, we have object reference car dot name equals, let us go with Toyota. What if I keep like this, car dot name Toyota? Now let us go with console dot log of car dot name. If I print like this, so I think I have to come with obj.js. Toyota వస్తుంది. Why? It is overridden actually. Now if I remove this, if I write, if I run it, I've got Fiat. Okay, so object values can be changed, but not in the scope of the object. కర్లీ బ్రేసెస్ లోపల ఉన్నదాన్ని ఆబ్జెక్ట్ స్కోప్ అంటాం. ఈ ఆబ్జెక్ట్ స్కోప్ లోపల మార్చలేం, బట్ అవుట్ సైడ్ ద స్కోప్ వీ కెన్ చేంజ్. దట్ ఈస్ జస్ట్ redeclaring the same property with a different value. So how to access is, instead of learning how to access, first of all, let us learn how to add new properties. ఇప్పుడు another way of declaring an object is constant cars equals to, now what do we have? Cars dot color blue, cars dot owner, నేనే పిఎస్కే అంటే నేనే పిఎస్పికే కాదు, నేను పవన్ షణ్ముఖ్ కాకర్లా. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఓనర్ ఈస్, దట్స్ ఎనఫ్, isn't it? So this is another way of declaring an object. Directly we are declaring an empty object, later we are adding the properties. సేమ్ ఇక్కడ కూడా చేయొచ్చు. 1 minute. ఇప్పుడు కార్ డాట్ కలర్ ఈక్వల్స్ టు బ్లూ, కార్ డాట్ ఓనర్ పిఎస్కే, కార్ డాట్ ఓనర్ ఆఫ్, ఇది కార్స్ డాట్ ఓనర్ ఆఫ్. సో వాట్ విల్ ప్రింట్ యాక్చువల్లీ నా ఓనర్ ఈజ్ అని చెప్పి ఇది వస్తుంది. తర్వాత మనకి ఇంకోటి కావాలి. Why, instead of having these many print statements, directly we can go the car model is plus actually car dot, what is that, model, plus again we have this particular thing, the car color is plus car dot color plus. So we go like this continuously. Finally the owner is car dot owner. So we are printing 3 things. In the same way, owner is was taken. Now here actually we have to take the car color is. Okay, let us take in the upper format. Car model. Car model is cars dot model. Then what do we have? Again, the car color is. Then we have car dot color. No, this is cars dot color plus. And then finally all the things are ready for us, the owner cars. Yeah. So now here also let us go with console dot log of
car dot name. Here we can go with cars dot name. Okay. So now if we run this, here cars dot name is undefined because cars dot name is not existing at all. Okay. ఇక్కడ కార్స్ డాట్ నేమ్ అనేది అసలు లేదు. సో ఏం చేద్దాం? కార్స్ డాట్ నేమ్ ఫియట్. ఫియట్ పెట్టేది. నేను ఎన్ని పెడతావు ఫియట్? మనం బిఎండబ్ల్యూ పెంచుకునే రేంజ్ మంది మామూలుగా ఉండదు. ఇక్కడ లేదు కాబట్టి అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఓకే. సో నౌ బిఎండబ్ల్యూ. సో దిస్ ఈజ్ హౌ టు యూజ్, హౌ టు ఇన్స్టాన్షియేట్, how to declare, how to access the properties of objects. Later we have object methods. How do we use them? అవి ఇంకొంచెం డీప్గా చెప్తా. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ that's it. Thank you. Thanks for watching. Bye bye. Hello guys, welcome back. So let us create a new file like object instantiation.js. So we go with this. So basically, from the left side nodes, you can observe there are two ways for declaring objects. The first one is by using the literals. Second one is means it's a mixed one. There are actually three ways, but after understanding those three ways, you will come to know that there are only two, not three. So new ways, the new keyword, object constructor, both are used in a single manner at a time. So it was kept at separate. So these things are not encouraged as of now. New keyword object constructor because they require much memory. So we proceed with moving on with literals. Literals is something that stores the data in a key value or name value base. What is this key value or name value? Basically in Java, if you observe the hash map, we used to have this particular situation where the data in the map is like a key value pair. Same name value pair is like that. Both are same. Even here also we can call them as key value pairs. So basically these literals are like used in order to store like data in the form of key value pairs, or they can also be stored as what? Name value pairs. So what is this key value and name value? In our previous class, in this particular file, I have shown you. So this is key value. This is key value. See what is key here? This. And what is value? This. Color is the key and white is the value. In a similar way, all the objects are instantiated, declared in the same manner. Basically, if you want to even add the attribute, access the properties of the object in order to add the properties. What do we go? We go with the object name dot property equals value. If we want to add, if you want to access object name dot property. So this particular thing is much important. Okay, as name is already declared here, it is not getting highlighted. That's it. There is no error. Okay. So now coming to object instantiation. There are three ways. One of the way was displayed earlier. I even discussed. So now the second way of creating with the new keyword is like constant car equals new object of. This is something which is very similar to the
This one. This one. Cars, constant cars equals normal declaration. Just declare. This particular declaration is similar to this declaration. But there we are not using any classes. But here we are using the object class. Means the object constructor, that's it. There is no other thing. Okay. Here also what do we have? We just use the object name dot whatever the property we want to add. Let us go with the car company as 4 and car owner as PSK, that's me, and car model, that's Mustang, car color red, car no 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 wait. Oh, sorry. Console dot log of, what do we have? This particular printing statement is given. Car company is. Instead of taking this particular car company, why can't we take the owner, color, model, company of the car are, let us say that first owner, color, model, company. So what do we do? Plus car dot owner plus car dot color plus car dot model plus car dot company. That's it. Are there any other things? No. So just plus node obj instant.js. Wait. Node obj inst.js. Hmm. Wait a minute. ఇక్కడ ఈక్వల్ టు వచ్చింది, ప్లస్ రావాలి. Now you can see it is perfectly printed. So this is the other way using the new keyword as well as the object constructor. ఓకే, అంతకు మించి ఏం లేదమ్మా. దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ వేస్. ఆల్రెడీ లిటరల్స్ ప్రీవియస్ క్లాస్లో చెప్పేశాం. తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇన్స్టాన్సియేషన్ చెప్తున్నాను. అంతకు మించి ఏం లేదు. ఇట్స్ దాట్ సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. తర్వాత మనకి ఇంకోటి ఉందండి. వై కాంట్ వి టేక్ దిస్ లైక్ లిటరల్స్లోకి వెళ్తే, అంటే ఓబీజేలోకి వస్తే, అనదర్ వే ఆఫ్ డిక్లేరింగ్, అంటే వీ కెన్ ఈవెన్ డూ దిస్ టు, let us go with constant person equals, we go with f name. Let us take fn equals p lns age 25 ఏంటిది, ఓ సారీ కామా రావాలి, సారీ కామా. ఓ షిట్, యా పొరపాటు. Yes, okay, done. So as of now, what do we have? Yes, this is the one we are trying to do. Full name function. Here we are using this keyword. This dot fn plus this dot ln. Here this keyword means it directly access this particular person. Okay. So what happens is, actually in this particular example, this refers to the person object. This dot first name means fn, means the first name is accessed, fn. This dot last name means ln is accessed. So now if we run this particular code,
We are not getting an output because we are not printing it. So now what we have to do? Console.log person.fullname. Instead of that, why can't we print entire function at a time? Isn't it? So let us try it. But here comes the error actually. So full name should be printed, isn't it? Even though we are getting error. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫుల్ నేమ్ ఆఫ్ సారీ ఫుల్ నేమ్ ఈక్వల్స్ టు పర్సన్ డాట్ ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఎందుకు అలాగా చెప్తా. వెదర్ చెక్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్. ఎస్ పిఎస్ ఇట్స్ రన్నింగ్. సో బేసికల్లీ full name is working like an automatic instantiation of a variable in JavaScript. అంటే ఇక్కడ ఈ ఫుల్ నేమ్ అనేది ప్రాపర్టీ అండి, కానీ అది వేరియబుల్ కాదు. ఫంక్షన్ డైరెక్ట్ గా కాల్ చేయొచ్చా? చేయలేం. మనం నేర్చుకుంటున్న ప్రాసెస్ లో ఫస్ట్ ఎలా కాల్ చేయాలనుకున్నాం? ఒక వేరియబుల్ కి యాక్సెస్ చేసి ఒక వేరియబుల్ కి ఈక్వేట్ చేసి అప్పుడు కాల్ చేయాలి. వై నాట్ ఎక్స్? రాదు. అక్కడ ఏదంటే ఇక్కడ అదే ఉండాలి, ఎక్స్. అయినా ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఎక్స్ మారాలి. దట్ ఈస్ వాట్. సో మనం ఇచ్చేది ఎలా ఉంటుందంటే ఒక థర్డ్ వేరియబుల్ ఈ ఎక్స్ థర్డ్ వేరియబుల్, పర్సన్ అనేది ఆబ్జెక్ట్. మనం ప్లాన్ ఏంటంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రాపర్టీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని. ప్రాపర్టీలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. బట్ ఈ ప్రాపర్టీని మాత్రమే యాక్సెస్ చేయాలి అంటే దీన్ని ఒక వేరియబుల్లోకి పంపించాలి. ఆ వేరియబులే ఈ ఎక్స్. ఈ ఎక్స్ లోకి ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఈ ఫంక్షన్ ప్రాపర్టీ ఎందులో ఉంది? ఎక్స్ ప్రాపర్టీలో, ఎక్స్ లో ఉంది, ఎక్స్ అనే ప్రాపర్టీలో ఉంది ఫంక్షన్. సో ఆ ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ నేమ్, యాజ్ ఇఫ్ వీ హ్యావ్ ఫాలోడ్ హియర్, ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ నేమ్. సింపుల్. బట్ ఇక్కడ ప్రాపర్టీ పక్కన ఎందుకు ఇలా ఇచ్చాము అంటే బికాజ్ ఇట్ ఈస్ అ ఫంక్షన్. ఇట్ ఈస్ అ లోకల్ ఫంక్షన్. సో దట్స్ వై property is being given like this in order to call the function. If not, person.x అంటే ఎర్రర్ వస్తుంది. మళ్ళీ ఫంక్షన్ ఎక్స్ అని వస్తుంది కానీ ఫంక్షన్ రాదు. బికాస్ ఆబ్వియస్లీ జావాస్క్రిప్ట్ తెలుస్తుంది అది ఫంక్షన్ అని, ఎందుకంటే ప్రాపర్టీలో ఫంక్షన్ స్టోర్ అవుతాం, ఫంక్షన్ కోడ్ కంపైల్ అవుతాం. బట్ ఇక్కడ మనం కాల్ చేయాలన్నప్పుడు నేను మీకు లాస్ట్ టైం క్లాస్లో చెప్పాను, parenthesis operator వాడతామని. parenthesis operator is a particular operator that is used to call the function in this manner. It can be used here like this. Okay? Objects are like kings in JavaScript. Objects are containers for properties and methods. Properties are named values. Methods are functions stored in the properties. Properties అంటే ఏంటి మనకి? మళ్ళీ దే ఆర్ ప్రిమిటివ్ వాల్యూస్, ఫంక్షన్స్ ఆర్ ఈవెన్ అదర్ ఆబ్జెక్ట్స్. జావా స్క్రిప్ట్ లో ప్రిమిటివ్స్ ఏంటి? ప్రిమిటివ్ వాల్యూ అంటే ఏంటి? దట్ హ్యాస్ నో ప్రాపర్టీ ఆర్ మెథడ్స్. 3.14 is a primitive value. Primitive data type is a data type that has primitive value. JavaScript defines 7 types of primitive data types: string, number, boolean, null, undefined, symbol, big int. These are the 7 primitives. ఇవే మనకి JS లో డేటా టైప్స్ కూడా. Then immutability. Primitive values are immutable, means they can be repeated. If x equals 3.14, we can change the value of x, but we cannot change the value of 3.14. That is what we have. అర్థం కావాలంటే ఇట్స్ బెటర్ W3 స్కూల్స్లో ఒకసారి మీరు చూసుకుంటే మంచిది. ఎందుకంటే నేను ఈ ఎగ్జాంపుల్ని
అక్కడి నుంచి తెచ్చుకుని నా నోట్స్లో రాసుకున్నాను. అండ్ మీకు ఇక్కడ చూపించే నోట్స్ నా నోట్స్ వేరండి. నా నోట్స్ చాలా సింపుల్గా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ we get into the object properties. ప్రాపర్టీస్ ఆబ్వియస్లీ నేను చెప్పాను ఎలా ఎలా యూజ్ చేసుకుంటాం అనేది. సో ఇందులోనే కాక ఇందులో కూడా ప్రాపర్టీస్ అనేవి ఎలా యూజ్ చేస్తామనేది చెప్పాను. సో హియర్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఈస్ దట్ మనకి కొన్ని మాత్రమే కావాలి అనుకున్నప్పుడు హౌ డు వి యూజ్ దెమ్ అంటే సింటాక్సెస్ టు బి నోన్ యాక్చువల్ ఫర్ యాక్సెసింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ నేమ్ ప్రాపర్టీ నేమ్. So let me do this. Basically, when we are trying to have something, let age equals to, let us go with car dot age of. So basically, car dot age is not even declared earlier, but still we are wanting to use car dot age. Why? Car dot age is something which is like rapid, just their declaration. So what happens here? Automatically JavaScript finds that this particular car.age is a variable that is being declared directly without any earlier declarations. Okay. Now what happens is there are three types. Let me do first this in the notepad. Later you can easily observe this. Okay. So basically the three ways of accessing the properties are, let me write this. Three ways of accessing properties of objects in JS are, it goes like, the three ways are, the first one is object name, property name. So we can go with object dot property. That is the first one. తర్వాత సెకండ్ వచ్చేసి ఏంటంటే ఆబ్జెక్ట్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో ప్రాపర్టీ. ఆబ్జెక్ట్ నేమ్ ఆఫ్ అని పెట్టుకొని ఇక్కడ మనం ప్రాపర్టీ వేసుకోవడం. ఇంకా థర్డ్ వే వచ్చేసి ఆబ్జెక్ట్ నేమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటండి డిఫరెన్స్ ఏంటండి? సి దిస్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ is obviously used in the literals, but object name ఆబ్జెక్ట్ నేమ్ ఆఫ్ ప్రాపర్టీ, ఆబ్జెక్ట్ నేమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఇంకా వాడలేదు. అది వాడితే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వీ హ్యావ్ దిస్ పర్టికులర్ థింగ్స్. మనం లిటరల్స్ ని ఫాలో అవుతున్నాం కాబట్టి వీ కెన్ యాజ్ ఆఫ్ అంటే లిటరల్స్ వై దే ఆర్ యూజ్డ్ అంటే హియర్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎక్స్ట్రా మెమరీ ఫర్ దిస్. New keyword is used. This is a way, but it is not efficient. So literals are the easiest way. I am not skipping. I am telling the fact. Okay. So as literals are the easiest way, we can get them. So we can go with like constant. Oh, already ఉన్నారు కదా. ఆల్రెడీ ఈ పర్టికులర్ ఫంక్షన్ ఉంది, పర్సన్ అనే ఫంక్షన్ ఉంది. లెట్ us take this. పర్సన్ ఉంది, ఏజ్ 25. Let us add another thing like eye color. ఐ కలర్ వచ్చేసి లెట్ us go with బ్లూ. ఓకే. సో బ్లూ ఇచ్చుకోండి. సో దీస్ ఆర్ ది 4 attributes దట్ ఐ వుడ్ లైక్ టు యాక్సెస్. సో ఇప్పుడు ఈ 4 attributes ని మనం ఏం చేస్తామంటే జస్ట్ ఈ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ లాగానే పైన కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి వాట్ డు వి గివ్ పర్సన్ ఆఫ్ ఎఫ్ఎన్.
సో ఫస్ట్ అసలు ఏమొస్తుందో మీరు చూడాలి. ఏమొస్తుంది? పి వస్తుంది. అంటే ఓన్లీ వన్ ప్రాపర్టీ ఈస్ యాక్సెస్డ్ హియర్. పర్సన్ ఆఫ్ అంటే ఇది ఇది రెండు ఒకటేనా అధ్యక్ష అంటే యా బోత్ ఆర్ సిమిలర్ బట్ ఇక్కడ ఎంటైర్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ కాబట్టి ఇది వస్తుంది. బట్ యాక్చువల్ గా నేను ఏది ఏది ఒకటని చెప్తాను అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ we can go with person.f. Yes, these two things are same. How? Let me show you. p p రెండు వస్తాయి. సో మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో బోత్ ఆర్ సేమ్. అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ అనదర్ మేనర్ ఆర్ అనదర్ వే టు యాక్సెస్ ది ప్రాపర్టీస్. దట్స్ ఇట్. ఇప్పుడు దీనికి ప్లస్ పెట్టుకుని పర్సన్ డాట్ ఎల్ఎన్ అని కొట్టచ్చు. అప్పుడు మీకు పిఎస్ మళ్ళీ వచ్చేస్తుంది. సేమ్. అంటే అప్పుడు ఈ ఫంక్షన్ కి దీనికి డిఫరెన్స్ ఏం లేనట్టే. అంటే దీనికి అండ్ దీనికి డిఫరెన్స్ ఏం లేనట్టు. సో దిస్ ఈస్ జస్ట్ అనదర్ వే. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో నౌ ద థర్డ్ వే ఆఫ్ ఫైండింగ్ దిస్. సారీ, అంతే, అది ఉండాల్సిందేలే. థర్డ్ వే ఏంటి అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాట్ డు వి గో person of. First, basically, instead of assigning these things as properties, మనం ఏం చేస్తామంటే వీటిని బయటకు వచ్చిన తర్వాత, అంటే ఎక్కడ అంటే దిస్ ఈస్ ద థర్డ్ వే, రైట్? సో ఈ థర్డ్ వేలో మనం ఏం చేస్తామంటే ఎఫ్ఎన్ ఈక్వల్స్ టు అని చెప్పి మనం ఏం చేస్తాము, ఎఫ్ఎన్ అని రాసుకుంటాం. ఓకే, మనం ఏమైనా వేరియబుల్తో డిక్లేర్ చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, మనం లెట్ తీసుకుందాం. ఓకే, తర్వాత లెట్ ఎల్ఎన్ ఈక్వల్స్ టు అని చెప్పి ఎల్ఎన్ ఇస్తాం. నౌ బేసికల్లీ వాట్ డు వి డూ, ఎఫ్ఎన్ ప్లస్ ప్లస్ పర్సన్ ఆఫ్ ఎల్ఎన్, అంతే. సో దిస్ ఈస్ ద థర్డ్ వే ఆఫ్ యాక్సెసింగ్ ద ప్రాపర్టీ. సో మీరు కొడితే ఇక్కడ మనకు వచ్చేస్తుంది, పిఎస్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి అలా వచ్చింది అంతే. సో హియర్ యూ కెన్ సీ పిఎస్. సో this gives the same output, this gives the same output, even this gives the same output. మీకు ఇంకా క్లియర్ గా చెప్పడం కోసం నేను ఇంకొక పెద్ద నిర్ణయం తీసుకున్నాను. ఇదే. సో ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తే యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్ సిమిలర్లీ. బట్ యాక్చువల్లీ ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇది వేరండి. ఇది ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది, అంటే ఈ ప్రాపర్టీలో ఉన్న ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. సో ఇది మనకు సంబంధం లా, ఫంక్షన్ కాల్స్ కాదు. ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేయాలంటే అలాగా. దీస్ ఆర్ ద త్రీ వేస్. సో దెన్ న్యూ ప్రాపర్టీస్ యాడింగ్, దట్ వే యూ కెన్ నో. బట్ యాడ్ అయిపోయిన ప్రాపర్టీస్ ని ఇఫ్ యూఆర్ వాంటింగ్ టు డిలీట్, వాట్ టు డూ? డిలీట్, సారీ, డిలీట్ పర్సన్ డాట్ ఏజ్. సేమ్ యాడ్ కి బేసిక్ గా మనం ఏం చేసామంటే వితౌట్ యూజింగ్ ఎనీ లైక్ ఇప్పుడు ఇన్సర్ట్ లాగా ఏం వాడకుండా డైరెక్ట్ గా యాడ్ చేసుకున్నాం, వాల్యూ వేసేసుకున్నాం, అయిపోయింది. బట్ డిలీషన్ కి అలా కాదండి, డిలీట్ అని ఇచ్చి పర్సన్ డాట్ ఏజ్ ఇవ్వాలి. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ ఆఫ్ ఎక్స్ కాకుండా లెట్ us గో విత్ పర్సన్ డాట్ ఎఫ్ఎన్ ఎల్ఎన్ ప్లస్ పర్సన్ డాట్ ఐ కలర్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం పర్సన్ డాట్ ఏజ్ అని ఇచ్చామనుకోండి పొరపాటున, అంటే ఇఫ్ వి గివ్ లైక్ దిస్ పర్సన్ డాట్ ఏజ్ అని ఇస్తే ఫస్ట్ థింగ్ అక్కడ నల్ వాల్యూస్ సి అన్డిఫైన్డ్ అని వచ్చేసింది. సి హియర్ యూ కెన్ సి అన్డిఫైన్డ్ అని వచ్చేసింది. సో ఆటోమేటికల్లీ విల్ గెట్
కాబట్టి దట్ ఈస్ హౌ వి రిమూవ్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాసెస్, డిలీటింగ్. తర్వాత నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. హౌ కెన్ వి క్రియేట్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్? సో దానికో సెపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకుందాం. దట్ ఈస్ బెటర్ ఫర్ అస్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్. నెస్టెడ్ ఓబీజేస్ డాట్ జేఎస్. సో నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకుంటామంటే, sometimes we need not to give any declarations for the objects also. So that's why what happens is obj ఈక్వల్స్ టు అని చెప్పి ఇలా ఇచ్చేసుకోవచ్చు. అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఆటోమేటిక్గా కోడ్ కూడా వచ్చేసింది, బట్ దిస్ ఈస్ నాట్ ద వన్ వీఆర్ ట్రయింగ్ టు డూ. సో నేమ్ ఆఫ్ అని చెప్పి పిఎస్కే, ఏజ్ 19, అడ్రస్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అమ్మని అమ్మ పట్టేసిందండి. ఏ ఈజ్ రిమెంబరింగ్ మీ. మై వెహికల్స్. మనకి బళ్ళు ఏం లేవు కాబట్టి నన్ను, బట్ యాక్చువల్లీ ఇక్కడ నన్ను నేర్చుకోవాలి. సారీ, కామా కామా కామా. యా, ఓకే. సో ఈ సింటాక్స్ కొంచెం ఇంపార్టెంట్ అండి, మర్చిపోవద్దు. ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం మై కార్స్, లెటస్ సే మనకి ఇమాజినేషన్ కొంచెం ఉంది, మనం అలా పెట్టుకుందాం. సో కార్ 1 ఆఫ్, కార్ 1 ఆఫ్ అని చెప్పి కార్ 1కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఇచ్చుకోవడాలు ఎట్లాంటివన్నీ కాదు. మనం కొంచెం సింపుల్గా వెళ్దాం. లెటస్ గో యాజ్ 4. కార్ 1 అయిపోయింది. కార్ 2 బిఎండబ్ల్యూ. కథం. కార్ 3 ఆడి. అనా అంతా బాగానే ఉంది, క్లోజ్ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. ప్రాబ్లమ్స్లోకి వస్తే యూ కెన్ సీ దిస్ కామా కామా కామా. మధ్యలో కామా ఎందుకు వస్తుంది బే? రాంబయ్య పిచ్చి లేచింది వీళ్ళకి. ఒక చిన్న ఎర్రర్. సి నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటే డైరెక్ట్ గా దింపేయడం కాదండి. ఇక్కడ ఈక్వల్ టు పెట్టాం కదా, ఇక్కడ కాలన్ పెడితే చాలు. చూడండి ప్రాబ్లమ్స్ అన్ని ఎగిరిపోయి ఒకసారి. దట్ ఈస్ అబౌట్ యూజింగ్ ప్రాపర్లీ వాట్ ఎవర్ ద థింగ్స్ విన్ లెర్న్. సో ఇప్పుడు ఈ కాలన్ పెట్టాలి. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ కి కాలన్ ఉండాలి. ఎందుకు? పేరెంట్ ఆబ్జెక్ట్ అనేది ఐడెంటిఫికేషన్ కి ఈక్వల్స్ టు ఉంటుంది, బట్ దీనికి అలా కాదు. అలాగే మై హౌసెస్ అని చెప్పేసి నేను ఇంకొకటి పెడతా, హౌస్ 1, హౌస్ 2, హౌస్ 3 అలా పెట్టచ్చు, అలా పెట్టచ్చు. అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఎర్రర్ ఏదో చూపిస్తుంది, కామా అన్నాడు. కామా ఎందుకు వస్తుంది? ఈక్వల్స్ టు లేదు, కాలన్. కాలనే రావాలి యాక్చువల్లీ, బట్ ఇక్కడ మనకి నెస్టెడ్ నెస్టెడ్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. కామా అన్నాడు, ఇక్కడ కామా రావాలి. సో ఒక ఆబ్జెక్ట్ అయిపోయింది అని చెప్పడానికి కామా. లేకపోతే వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ జావా స్క్రిప్ట్ విల్ నాట్ థింక్ దిస్ ఎంటైర్ థింగ్ యాజ్ అ సింగిల్ ఆబ్జెక్ట్? ఎందుకు అనుకోదు? దీన్ని మొత్తాన్ని అనుకుంటుంది. కామాతో డిఫరెన్షియేట్ చేయకపోతే ఇది మొత్తం మనకి ఒకే ఆబ్జెక్ట్ అనుకుంటుంది. అలాంటప్పుడు ఇది పెట్టాల్సిన ఉపయోగం ఏముంది? తీసేయచ్చు కదా, తీసేయచ్చు కదా. కానీ అలా ఉండకూడదు. అందుకనే మనం ఇలా పెట్టి ఇలా ఇస్తాం, ఆ కామా అనేది ఇస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. సో బేసికల్లీ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఏం చేయొచ్చు అంటే, బయటకు వచ్చిన తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ నేమ్, ఇది ఒక వరకే, నేమ్ అండ్ కార్ రెండు తీసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ప్లస్, ఓకే, ఆబ్జెక్ట్ డాట్ మనకి మై కార్స్ ఒకటి వస్తుంది చూడండి ఇక్కడ, మై కార్స్, మై కార్స్ డాట్ ఏం తెద్దాం? 4 ద బిఎండబ్ల్యూ ఆడియా. నా బిఎండబ్ల్యూ ఇష్టం మూడిట్లో, బిఎండబ్ల్యూ. ఖతం, బాయ్ బాయ్, గుడ్ బాయ్, గయా. సో ఇప్పుడు టెర్మినల్లో వస్తే ఇక్కడ ఓబీజే, ఇది నెస్టెడ్ ఓబీజేస్ డాట్ జేఎస్, ఎంటర్. देखो, पीएसके बीएनडब्ल्यू
యు కాకపోతే ఇక్కడ మనకి గ్యాప్ లేదు. ఆ సో మనం ఏం చేద్దాం? గ్యాప్ ఇద్దాం. అది రాదు. మనమే ఇవ్వాలి. ఇవ్వాలా వచ్చింది అనకూడదు. మనం ఇస్తేనే అది రావాలి. ఎంటర్. ఎస్. నేమ్ పిఎస్కే బిఎన్డబ్ల్యూ. వెల్ అండ్ గుడ్. సూపర్. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ కూడా మనం సక్సెస్ఫుల్ గా నేర్చుకున్నాం. సేమ్ ఇదే నెస్టెడ్ ఆబ్జెక్ట్ లాజిక్ ని మనం కొంచెం డిఫరెంట్ గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి సేమ్ అదే నేమ్ అండ్ కార్ ఆఫ్. ఇక్కడ మనం ఏం చేద్దాం అబ్బాయి? హౌ షెల్ వి యాక్సెస్ దిస్? సెమీకాలన్ పెట్టాలి. హౌ షెల్ వి యాక్సెస్ దిస్? ప్లస్ ఓబీజే డాట్ నేమ్. నేను అటు తీసుకొని బే ఓబీజే ఆఫ్ నేమ్ ఇలా తీసుకుందాం. ఓకే. ప్లస్ ప్లస్ ఓబీజే సారీ తమ్ముడు ఓబీజే డాట్ ఏదో ఉంది మైకార్స్ ఆఫ్ ఏంటది? బిఎన్డబ్ల్యూ కార్ 2 కదా. కార్ 2. దిస్ ఈజ్ ద సెకండ్ వే. ఇంకా థర్డ్ వే అది మనకు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటుంది. ఎస్. షిట్ ఇది కాదు తమ్ముడు, ఇది కాదమ్మా. మూడో రకం ఏంటండి మనకి? వాల్యూస్ లోకి అసైన్ చేసుకోవడం కదా. సో మూడో రకం ఏంటి? లెట్ p1 ఈక్వల్ టు లెటర్స్ టేక్ p1. ఏముంది? మై కార్స్. p2 అంటే కార్ 2 రే బుడ్డోడా. బిఎన్డబ్ల్యూ ఫేవరెట్ ఇక్కడ. కన్సోల్ డాట్ లాగా ఆబ్జెక్ట్ ఆఫ్ p1 p2. సింపుల్. ఓకే. నేమ్ అండ్ కార్ ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ఆబ్జెక్ట్ ఆఫ్ p1 p2. ఇప్పుడు మనం చేసిన ఏంటంటే లోపల ఉన్న ఈ మై కార్స్ అనే పర్టికులర్ ఆబ్జెక్ట్ కి మాత్రమే మనము ఆ మై కార్స్ ని మై కార్ లోపల ఉన్న కార్ 2ని రెండింటిని బంధించడానికి p1 p2 పెట్టాం. మనం ఏం చేయాల? ఇప్పుడు ఒక్కసారి ఏంది ఒక్కసారి ఎంటర్ కొడితే నెక్స్ట్ ఓబీజే కరెక్టేనే. ఎందుకు మింగినది? ఎందులోకి మింగినది? తెలియవదే. ఏడబోయింది అదే. కార్ 2 ఈజ్ నాట్ డిఫైన్డ్. షెట్. కార్ 2 లేదా? ఏంది? ఓ ఓకే ఓకే ఓకే. మునగ కార్ 2 చెట్లు కాదు కొమ్మ నాన్న. చెట్లు జిల్లేడు కట్టాల్సిందే. చెట్లున్నాయి అవసరానికి BMW. అంతా ఆకు దొరకదు రోయ్ నా చెంబు దొబ్బిసి నోడి ముడి చుకాస్తారా రావాలి రోయ్ కొట్టుర్రి. గట్టి కలిపని పని కానిద్దామంటే గొంటలున్నారు రోయ్ ఏంది? నన్ను చూసినవి పోయి ఏయ్. వాళ్ళే గాని చెంబు నీళ్ళిచ్చే వాళ్ళే ఏయ్. అరుగు మీద ఏంది? రుసుతుంది ఏయ్, కేశవా. కేశవ ఏమవుతుందిరా? లేదు. కార్ 2 కరెక్టే. మనకు యాక్చువల్లీ కార్ 2 అనే పడాలి. మరి ఇంకా ఏంది? ఎందుకు రావట్లా? క్యా హే మిస్టేక్? p1 మై కార్స్, p2లో కార్ 2 మనకు కావాల్సింది అదే. మై ఓబీజే ఓబీజే p1 p2 బాగుగానే ఉన్నది. ఎక్కడ ఎటువంటి తప్పు జరగలేదే. ఓకే. లెట్ కాకుండా వేరే దాన్ని ట్రై చేద్దాం. వేర్ గాని లెట్ కొన్నిసార్లు హ్యాండ్ ఎత్తాడు. లేదు, దాంతో సంబంధం లేదు. సూపర్. మరి ఎందుకు రావట్లా? p1 p2 అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా. వాట్ ఇఫ్ ఐ డైరెక్ట్లీ యాక్సెస్? అరే ప్లస్ రా. లేదు, ఇదే ప్రాబ్లం కాదు. ఇదే ప్రాబ్లం కాదు.
ఏడ పోయిండు ఓకే ఎనీవేస్ ఇదైతే వర్క్ అవ్వాలి యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఐఎమ్ unable టు ఫైండ్ ది ప్రాపర్ రీజన్ ఫర్ ఇట్స్ absence బట్ స్టిల్ దిస్ ఈస్ ద కరెక్ట్ కోడ్ ఇదైతే కరెక్టేనండి ఎవరైనా డౌట్ లేదు ఓకే ఎటువంటి డౌట్ అక్కర్లేదు ఇదైతే కరెక్టే ఓకే సో దాట్స్ ఇట్ తర్వాత వీల్ గో ఇన్ టు ది ఆబ్జెక్ట్ మెథడ్స్ మెథడ్స్లోకి వచ్చేస్తే హౌ డు వి యూజ్ దిస్ మెథడ్స్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అన్నట్టు ఆబ్జెక్ట్ మెథడ్స్ డాట్ జేఎస్ మెథడ్స్ అనేవి ఎలా ఉంటాయి ఆబ్జెక్ట్ మెథడ్స్ ఎలా డిక్లేర్ చేయొచ్చు సేమ్ లెట్ us గో విత్ కాన్స్టాంట్ పర్సన్ ఈక్వల్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ ఐ కలర్ ఓకే బాగానే ఉంది ఓకే డైరెక్ట్ కొట్టేద్దాం ఎలాగో మార్చేది ఇవే కదా సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి మనకి యాక్చువల్లీ కావాల్సింది ఏంటండి ఇంకొక అట్రిబ్యూట్ యాడ్ చేసుకోవడం సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ లెట్ us గో విత్ ఐడి ఐడి 5566 కామా అని పెట్టుకుంది సో ఇక్కడ మనకి ఐడితో ముడిపడి ఉంది అనమాట అంతా సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి మనం మెథడ్ ఇవ్వాలి ఆబ్జెక్ట్ మెథడ్స్ సో వాట్ ఈస్ మెథడ్ హియర్ అసలు మెథడ్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు దిస్ డాట్ ఫస్ట్ నేమ్ దిస్ డాట్ లాస్ట్ నేమ్ బాగానే ఉన్నాయి నాట్ బ్యాడ్ ఆల్రెడీ వచ్చేసింది యాక్చువల్లీ ఫుల్ నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పి పర్సన్ డాట్ ఫుల్ నేమ్ ఆల్రెడీ వచ్చేసింది అదే ఆబ్జెక్ట్ మెథడ్ అంటే ఫస్ట్ నేమ్ ఇది అవసరం లేదు యాక్చువల్లీ సో సి మనకి నేను చెప్పేది అదే ఆబ్జెక్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో రన్ చేస్తే ఫుల్ నేమ్ జాన్ డో ఫుల్ నేమ్ అని చెప్పి జాన్ డో రావాలి ఈ మెథడ్ ఏంది బ్రో నేను మీకు ఇందాక ఇక్కడ చూపించా పారామీటర్ మీన్ ప్రాపర్టీని యాక్సెస్ చేయడం అక్కడ కూడా ఈ మెథడే వాడాం ఎక్స్ని ఒక మెథడ్ లా చూపించాను చూడండి ఒకసారి క్లియర్ గా ఎక్స్ని ఒక మెథడ్ లా చూపించాను సో దట్ ఈస్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అంతకు మించి ఏమీ లేదు తిప్పి తిప్పి అదే ఉంటుంది యాక్సెసింగ్ ఆబ్జెక్ట్ మెథడ్ కూడా సేమ్ కొన్నిసార్లు ఎలా తీసుకోవచ్చు అంటే వీ కెన్ గో లైక్ నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పి పర్సన్ డాట్ ఫుల్ నేమ్ ఇవ్వచ్చు నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పి పర్సన్ డాట్ ఫస్ట్ నేమ్ అలా ఇచ్చుకోవచ్చు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ వేసుకోవచ్చు సో జాన్ సో ఇక్కడ ఇది స్ట్రైక్ త్రూ అయిపోయింది యాక్చువల్లీ ఇక్కడ లెట్ అని ఏమన్నా ఇస్తే సరిపోతుంది ఎందుకంటే ఆటోమేటిక్ డిక్లరేషన్స్కి అలాగే పడుతుంది ఓకే లెట్ అని చెప్పి ప్లస్ నేమ్ ఇచ్చుకుంటే చాలు పెట్టినా అంటే ఆటోమేటిక్గా డిక్లేర్ ఇచ్చినా అవ్వకపోయినా అలా అయితే వస్తుంది కామన్ సో దట్ ఈస్ హౌ వీ డూ పర్సన్ డాట్ ఫస్ట్ నేమ్ మనం ఫస్ట్ నేమ్ యాక్సెస్ చేయాలి అనుకుంటే లేదనుకుంటే దీన్నే ఇంకొక రకంగా కూడా చేయొచ్చు ఎలాగా అంటే నేమ్ వన్ ఈక్వల్స్ టు అని చెప్పి మళ్ళీ మనం వేస్తే నేమ్ వన్ వస్తుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ కొడుతుంది ఎందుకు నేమ్ వన్లో ఫస్ట్ నేమ్ వస్తుంది నేమ్ ఫస్ట్ నేమ్ వస్తుంది సో మనకి ఎప్పుడూ కూడా సేమ్ వేరియబుల్ ఉండాలి బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం మెథడ్తో కాల్ చేసుకుంటున్నప్పుడు మనకి ఫుల్ నేమ్ అనేది ఫంక్షన్ అయి ఉండాలి ఇక్కడ ఇది ఒక మెథడ్ లాగా ఫంక్షన్ లా ఉండాలి అప్పుడు ఉపయోగపడుతుంది అంతేగాని లేకపోతే ఈ ఫస్ట్ నేమ్లు ఇలాంటివి ఏం రావు ఓకేనా కాబట్టి
మనం ఎప్పుడు కూడా మెథడ్స్ తో రాయాలనుకుంటే ఇలా ఉండాలి. ఓకే, సో తర్వాత we get into JavaScript methods usage, టూ అప్పర్ కేసు టూ లోవర్ కేసు అలాంటివి వాడడానికి అది ఎలా వాడతాము అది కూడా చూపిస్తాను. సో లెట్ us ఫస్ట్ గెట్ ఇన్ టు దిస్. సో ఇప్పుడు యూజింగ్ JS methods, యూజింగ్ JS methods. ఇప్పుడు పర్సన్ డాట్ ఏజ్ 31 అప్డేటెడ్ ఏజ్. కానీ మనకి ఇప్పుడు అంత అవసరం లేదు, మనం అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం, ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి అందులో ఏం చేద్దాం అంటే రిటర్న్ ఆఫ్ దిస్ డాట్ ఏజ్. కానీ మనం అప్పర్ కేసులు లాంటివి యూజ్ చేయాలన్నప్పుడు ఏజ్ కాకుండా నేమ్ అయితే బాగుంటుంది. సో దిస్ డాట్ ఫస్ట్ నేమ్ ప్లస్ దిస్ డాట్ లాస్ట్ నేమ్. ఇక్కడ చాలు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫుల్ నేమ్కి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పేకాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్ డిస్ప్లే అవుతున్నప్పుడు మనకి ఎర్రర్ అనేది రాకుండా ఉండడానికి ఒక మెథడ్ యాడ్ చేసుకున్నాం. రిటర్న్ దిస్ డాట్ ఫస్ట్ నేమ్, ఇప్పుడు డాట్ టు లోవర్ కేస్ నో అప్పర్ కేస్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ మెథడ్స్ రన్ కర్లో రిటర్న్ లో మనకి సరిగ్గా రాలేదు, ఎందుకు మనం ఇక్కడ ఫంక్షన్ ఏం కాల్ చేయలేదు, మనం ఫంక్షన్ ఏమి కాల్ చేయలేదు. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ డాట్ ఫుల్ నేమ్ కాల్ చేయి, ఇప్పుడు ఉంటుంది చూడు జాన్ డో. సో దిస్ ఈజ్ హౌ వీ గాట్ ది అప్పర్ కేస్. సో that's it for today, guys. Thanks for watching. If you have any doubts, please don't hesitate to contact me. Thank you. Bye bye. మునగ సెట్లు తొమ్మ సెట్లు జిలేడి సెట్లున్నాయి, అవసరానికి అరసెయ్యంత ఆకు దొరకదు రోయ్, నా సెంబు దొబ్బిసి నోడి ముట్టికి శంకర వాళ్ళు రోయ్, చెరుగట్టి కలిపని కానిద్దామంటే గొంటలున్నారు రోయ్, నన్ను చూసినవి పోయి వాళ్ళే గాని చెంబు నిలిచే వాళ్ళే లేరే, అరుగు మీద అండలమ్మ